సుప్రీంకోర్టు స్థాయిలోనే ఆందోళన వ్యక్తమవుతుంది. సార్, మరొక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రోక్ ఏమన్నా తగులుతుందా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఒకటి సిస్టర్స్, మరొకటి షర్మిల, సునీత. సమ్మర్లో ఇద్దరు రెండు మూడు ఎస్ఏ, సిస్టర్స్, సునీత, షర్మిల గారు. అసలు ఏంటి ఆవిడ ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్తులు ఉండకూడదు అని డైరెక్ట్గా హిట్ చేయడం, వివేక హత్యకు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు. సీఎంగా మరోసారి రాష్ట్రానికి జగన్ గెలవడం మంచిది కాదు, వైసీపీ అధికారంలో రావడానికి షర్మిల ఎంతో కష్టపడ్డారని చెప్పి వాళ్ళ సోదరిని ఆమె మెచ్చుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారు. అంటే ఇటు కుటుంబ అంశాలని, అటు రాజకీయ అంశాలని జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా హిట్ చేయడం. ఇప్పుడు మొదటి విషయం అంటే వివేకానంద రెడ్డి హత్య మీద దర్యాప్తు జరపాలి, దోషులను శిక్షించాలి, నేరస్తులను శిక్షించాలి. ఇంక ఇందులో ఎవరు రెండో అభిప్రాయం ఏం లేదు. ఎవరి మీద సందేహాలు ఉన్నా సాక్షాత్తు సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఇక సుప్రీంకోర్టులో కూడా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు 2 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసు, ఆ ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంకా అనేక మందికి వాటి బెయిల్ ఇవ్వాలా వద్దా, బయటికి రావచ్చా వద్దా, వీటి మీద కూడా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పులు ఇచ్చింది. మరి హైకోర్టులు, సుప్రీంకోర్టులు విచారిస్తున్నటువంటి కేసులో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే పెద్ద ఉపయోగం ఏముంటుందండి? ఉదాహరణకు మొదటిది ఈ ఎఫెక్ట్ పడదంటారా? వర్మ ఇందాక నాకు అది ఓపెన్ కాలేదు, ఇది ఒకటి నేను చూపిస్తాను. చూపించండి. ఎన్నికలపై అనుమానాలు చూపించండి అమ్మా. ఎన్నికలపై అనుమానాలు పరిశీలనకు 5గురితో అంతర్జాతీయ కమిటీ. పరిశీలనకు 5గురితో అంతర్జాతీయ కమిటీ. స్వతంత్ర భారత చరిత్రలోనే మొదటిసారి, స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి 5గురు సభ్యులతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలో ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా చూడాలి, లేకపోతే సందేహంగా ఉంది అని. చూడండి, జాతీయ స్థాయిలో ఇవి. అందులో 5గురు సభ్యులు భారత ఎన్నికల పర్యవేక్షణ కోసం స్వతంత్ర ప్యానల్ 2024తో ఏర్పాటైన ఈ కమిటీలో నీరాజ్ చందోక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డాక్టర్ రామస్ డాపరస్, వీళ్ళందరూ యూకే, ఫ్రాన్స్కు చెందిన వాళ్ళు. షకావత్ హుస్సేన్ బంగ్లాదేశ్, డాక్టర్ హరీష్ కర్నిక్ ఈయన కాన్పూర్, డాక్టర్ సెబాస్టియన్ మోరిన్ ఈయన అహ్మదాబాద్. ఇలా వీళ్ళందరితో ఒక దీన్ని మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, షర్మిలకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేయించాడని కూడా మీకు అనుమానం ఉండదు. అవినాష్ రెడ్డి దగ్గర జగన్ కాపాడుతున్నాడని. వాటి గురించి ఏమైనా న్యాయస్థానంలో పోరాడాలి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఇక్కడికి వచ్చి ఇవన్నీ మాట్లాడితే పెద్ద రాజకీయంగా ప్రచారమో లేకపోతే సెన్సేషన్ రావచ్చు, కానీ ఉపయోగం ఉంది. ఇంకా మూడోది, జగన్ కాదు ఈ ప్రభుత్వం తిరిగి రాకూడదని ఆమె నెల కిందటే చెప్పారు. నెల కిందటే ఆమె మీడియాని పిలిచి చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేం కొత్త విషయం కాదు. జగన్ కడపకు వెళ్ళాడు అనేది కొత్తది తప్ప ఆమె ఏమీ కొత్తగా చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం రాకూడదని ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆమె ఒక రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. ఆమె విజ్ఞప్తిని పాటించి ప్రజలు ఎన్నుకోకపోతే ఎన్నుకోరు. కానీ ఇక్కడ జరుగుతుందంటే హత్య కేసులో ఇప్పుడు ఆమె మొదలుపెట్టింది ఎట్లా అంటే సిబిఐ డైరెక్ట్ ఆయన ఎవరు స్థానిక అధికారి డిఎస్పీనో ఎస్పీనో రామ్ సింగ్ తన భర్త కలిసి కొంతమంది సాక్షులను ఒత్తిడి పెట్టాము అని తమ మీద కేసు పెట్టారు. ఆ కేసు విచారణ చేస్తున్నారు అన్న దాంతో మొదలుపెట్టారు. వాళ్ళు ఒత్తిడి పెట్టారా లేదా దాని మీద చెప్పడానికి మనకేమీ అవకాశం లేదు. వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి అందరికీ ఉంది, అది కూడా న్యాయస్థానానికి వెళ్తుంది. న్యాయస్థానంలో ఉన్న విషయాలను మనం ఆ సెంటిమెంట్తోనో లేకపోతే కోపంతోనో ఆవేశంతోనో మనం మీడియాలో దాన్ని ఏదో చెప్తామనుకుంటే దానివల్ల సెన్సేషన్ రావచ్చు. కానీ ఈ టాపిక్ షర్మిల ఇలాగా ఇదివరకు మాట్లాడారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికే మా నాన్న తిరుగుతున్నాడు అన్నారు. ఎవరితో విచారణ జరిపించినా నాకు అభ్యంతరం లేదన్నారు. తర్వాత నాకు చంద్రబాబు మీద నమ్మకం లేదు, సిబిఐతో జరిపించాలి అని చెప్పారు. ఇవన్నీ సీక్వెన్స్. అవును, మీరు ఒకసారి వేసి చూస్తే ఇప్పుడు ఆమె ఆలోచన ధోరణి ప్రకారం ఆమె వీటన్నిటికీ జగన్ కారణం కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా తిరిగి రాకూడదు అంటున్నారు. ఓకే, ఆమె వెళ్ళి ప్రచారం చేయొచ్చు. కానీ దాంతో ఆమె అన్న దానివల్ల ఏదో ఇమీడియట్గా వచ్చే ఎఫెక్ట్ కానీ లేదా ఆమె అన్నవన్నీ నిజమా కాదా అని చెప్పాల్సిన అవసరం మీకు కానీ నాకు కానీ ఏముంది?
అవును. వెన్ ది సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డైరెక్ట్లీ ఏమనాలి మానిటరింగ్ ది మ్యాటర్ ఆర్ హైకోర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అవి చేస్తాయి కదా. అవును. నిజం చెప్పాలంటే ఇది కొంచెం సబ్జుడిస్. న్యాయస్థానాల్లో అంత విచారణ జరుగుతున్న అంశాలు అవన్నీ ఉన్నప్పుడు అటువైపు ఉన్నవాళ్ళు కానీ ఇటువైపు ఉన్నవాళ్ళు కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, హత్య చేసిన హంతకుడు నేనే, ఆయన ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటే మీరు ఆయన కాపాడుతున్నారని ఆయన అన్నాడు. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు, అవినాష్ రెడ్డి దీని వెనక ఉన్నాడని సునీత గారు ఆరోపిస్తున్నారు. అక్కడ చేసిన వాడు జగన్ పేరు చెప్పలేదు కానీ బహుశా దస్తగిరి అయి ఉండొచ్చు.